హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి టీ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని అందులో పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకొని మన టేస్ట్కి సరిపడిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ కారం యాడ్ చేయము, అందుకని పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి వేయడం వల్ల పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన పప్పులో మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి మెదుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. మొత్తం మనకి ఎంత కావాలో అంత నీళ్లు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. మనకి ఈ పప్పుచారుకి ఈ తాలింపేనండి టేస్ట్. ఈ తాలింపులోకి పప్పుచారు వేసుకొని మరగనివ్వాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు రెడీ అయిపోయింది.